జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా వస్తే ఏది కూడా వదులుకోరనమాట. ఇప్పుడు చాట్ జీపీటీ అంతా ఫ్రీయే. ఇప్పుడు స్టూడెంట్స్కి జెమినై ఏదైతే ఉందో స్టూడెంట్ ఐడి కార్డ్ పెడితే ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఐడి కార్డ్స్ పెడుతున్నారు, జీమెయిల్ ఐడి సారీ మన ఏదైతే కాలేజ్ ఐడి ఉంటుందో ఆ కాలేజ్ ఐడిని వాడడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ కూడా టెక్నాలజీ మిస్యూజ్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ కోసం వాడట్లేదు ఎక్కడ కూడా. సో ఇప్పుడు మనకి జిబిల్ అని, ఇప్పుడు చాలామంది ఏమంటే దాన్ని గిబిల్ అంటారు, కానీ మనం ప్రొనౌన్స్ చేసేది కూడా తప్పే. అది చాలా మంది ఏంటంటే గిబిల్ అంటారు, కానీ యాక్చువల్లీ మనం దాన్ని జిబిల్ అని పిలవాలి, GHABLE. కానీ మన ఇండియన్ లాంగ్వేజ్లో తీసుకుంటే దాన్ని GHA అని పిలుస్తాం మనం. బట్ ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ గిబిల్, అది జిబిల్ అని మనం పిలుస్తాం అనమాట. అంటే జనాలకు అసలు అది ఏందో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ విధంగా మనం టెక్నాలజీని వాడేస్తున్నాం. ఇప్పుడు మనం ఎన్నో చూసాము, ఒకప్పుడు జిబిల్ వచ్చాయి, దాని తర్వాత నానో బనానా వచ్చాయి, ఇప్పుడు రకరకాల ఇంకేవో రాబోతున్నాయి మనకు తెలియదు. ఇప్పుడు ఇది ఒక రీసెర్చ్ చేయడానికి డేటా అనేది మన దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫేస్బుక్ ఉందండి. ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసామనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు ఇమీడియట్గా డిలీట్ అయిపోతుంది అనుకుంటారు, కానీ అవ్వదు. మీరు 20 years వరకు లాగిన్ చేసినా కూడా మళ్ళీ మీ అకౌంట్ రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఫేస్బుక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిలీట్ ద అకౌంట్.